రెస్టారెంట్లో బిల్ పే చేసే ముందు ఒక్కసారి బిల్ని క్రాస్ చెక్ చేయండి. ఆర్డర్ చేసిన 3 ఐటమ్స్ అయితే మనం కట్టే బిల్లు మాత్రం 4 ఐటమ్స్కి ఉంటుంది. మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ కూడా మీ బిల్లో యాడ్ అయి ఉంటుంది. ఆ ఐటమ్ని రిమూవ్ చేయమన్నప్పుడు ఐటమ్ యొక్క టోటల్ని మాత్రమే రిమూవ్ చేస్తారు, కానీ దాని మీద ఉన్నటువంటి జీఎస్టీని రిమూవ్ చేయరు. రెస్టారెంట్ వాళ్ళు ఇంటెన్షనల్గా చేయకపోయినా మన డబ్బులే పోతుంది. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? చాలా సింపుల్. బిల్ రాగానే మీరు ఆర్డర్ చేసిన ఐటమ్స్, బిల్లో ఉన్న ఐటమ్స్ ఒకటా కదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదన్నా ఐటమ్ ఎక్స్ట్రా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి క్లియర్గా చెప్పండి. ఆ ఐటమ్ అమౌంట్ని అండ్ అలానే జీఎస్టీని కూడా తగ్గించమని చెప్పండి. తర్వాత బిల్ అమౌంట్ని మీరే క్యాలిక్యులేట్ చేయండి. జీఎస్టీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిల్ అమౌంట్ 1673 రూపీస్, 5% జీఎస్టీ అంటే 84 రూపీస్, టోటల్ 1757 రూపీస్ అవుతుంది. ఇప్పుడు 369 రూపీస్ ఉన్నటువంటి ఒక ఐటమ్ని రిమూవ్ చేయమని చెప్పాను. ఆ ఐటమ్ రిమూవ్ చేస్తే ఐటమ్ టోటల్ ఎంత అవ్వాలి? 1304 అండ్ జీఎస్టీ 65 రూపీస్ అండ్ అలానే టోటల్ 1369 అవ్వాలి. కానీ రెస్టారెంట్ వాళ్ళు 1757లో నుంచి 369 లెస్ చేసి 1388 మాత్రమే బిల్ని పంపిస్తారు మనకి. అంటే దీంట్లో ఆల్మోస్ట్ 19 రూపీస్ ఎక్స్ట్రా జీఎస్టీ మనం పే చేస్తున్నాం మనం ఆర్డర్ చేయని ఐటమ్ మీద. నెక్స్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగకూడదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్